గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం మిత్రుడితో పాటు ప్రేమించిన వాళ్ళు, సొంత వాళ్ళు కలిసి వెన్నుపోటు పొడవడం చూస్తున్నాము. అందుకే నీతో నువ్వు బ్రతుకు. ఇక్కడ ఎవరు కూడా నీవారు కాదంటారా? ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరూ పోషించలేరు. గుర్తుంచుకోండి, కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇంకా నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి. మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇంకా అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. బంధం అనేది నాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే చేయి జారిపోతుంది. ఇక నాకే సొంతమని పట్టు బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది. గుర్తుంచుకోండి, ప్రతిదీ కూడా మనకు ముందే చెప్పి జరగదు. తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు. తట్టుకోలేనంత బాధ, తన్నుకు వచ్చే కన్నీళ్ళు, ఇంకా ఇవే తేరుకునే శక్తినిస్తాయి కాదంటారా? జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు కోల్పోయిన వాటి గురించి ఆలోచించడం దేనికి? ఇక నుండి ఉన్న వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇక ముందు కోల్పోకుండా ఉంటావు. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధపడిపోతాడు. కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు కాదంటారా? పశ్చాత్తాపం ప్రకటించడం అనేది దీనంగా క్షమాపణలు అడగడంలో ఉండదు, ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, నిన్ను వదిలించుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నప్పుడు తాను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. అర్థమైందా? అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు. కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందంతో జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. గుర్తుంచుకోండి, నీ జీవితాన్ని ఎవరితోనో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరువేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిది కాదంటారా? అనుమానాలు పెట్టుకుని అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా అసలు విషయం అడిగితే నువ్వు పడే అనుమానం నిజమో కాదో తెలుస్తుంది కదా. కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అదే అనుమానించుకుంటూ ఉంటే మనశ్శాంతి అయిపోతుంది. అలాగే మీ యొక్క బంధం కూడా పోతుంది. గుర్తుంచుకోండి, మనం లెక్కలోకి రావాలంటే కొన్నిటిని లెక్క చేయడం మానేయాలి. అర్థమైందనుకుంటా. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం, అవునా? కానీ మనసుకి మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. ఇంకా ఎవరి మనసు అయితే నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతిని ఎవ్వరూ దూరం చేయలేరు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ కాదంటారా? ఈ కాలంలో నమ్మే అంత మంచివారు లేరు, అలాగే నటన రాని అమాయకులు లేరు. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, ఒంటరిగా ప్రయాణించే వారికే బలమైన రెక్కలు ఉంటాయి. అర్థమైందా? మీకు నచ్చిన సూక్తుల్ని కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.